మట్టిలో పరిగెడుతున్నా. పర్వాలేదు. సో నాకు ఈరోజు మధ్యాహ్నం రాగానే మధ్యాహ్నం ఒక థాట్ వచ్చింది నాకు. మనిషి మెంటలోడా, తిక్కలోడా, మంచోడా, అమాయకుడా, మహానుభావుడా, మూర్ఖుడా అన్నది ఒక డౌట్. నేను మామూలుగా ఎప్పటి నుంచో అనుకున్న ఇట్లా మంచి మెత్తటి నేల రన్నింగ్ చేయాలని. అవకాశం వచ్చిందని చేస్తున్నా. ఇందులో ఒక్క ముళ్ళు లేదుగో, చెప్పులు లేకుండా పరిగెడుతున్నా. ఓకేనా? ఈ మాట ఎందుకన్నా తెలుసా? రోజు ఉపయోగపడే చెప్పులనేమో ఇంటి బయట పెట్టిండు, ఎప్పుడో ఉపయోగపడే బంగారాన్ని గూట్లో పెట్టిండు, పనుకురాని చిత్తికాయదాన్ని గోడకు పెట్టిండు, ఏమాత్రం విలువలేదానికి నమస్కారం పెట్టిండు. ఒక రాయి ఉంటుంది అట్లా. ఇది చర్చ కాదు, నా భావన చెప్తున్నా. ఓకేనా? ఆ తర్వాత దేవాలయంలో దేవుడి ముందు టెంకాయ కొడతాం కదా, ఎవడు బంగారం మీద కొట్టాడు, రాయి మీదే కొడతాడు. ఆ రాయిని తీసి ఊరు బయట పెట్టిండు. తర్వాత అత్యంత అమూల్యమైన బంగారం వజ్రాలతోటి దేవుడి మూల విరాట్ చేయకుండా రాయితో చేసిండు. నేను పెద్ద అని అడిగిన, కారణం ఏందని చెప్పింది తెలుసా? బంగారం పెడితే ఎత్తుకపోతాయి అన్నాడు. అంటే ఈ భూమి మీద రాయి అన్నది అన్ని చోట్ల ఉంది కాబట్టి, ఏదైతే అన్ని చోట్ల ఉందో అదే దైవం కదా. అందుకని రాయిని దైవంగా మలిచిండు మనిషి. అందుకని నాకు అనిపిస్తుంది, ఇన్ని విరోధాభాష్యాల మధ్య ఉన్న మనిషి జీవితం ఎంత ఆశ్చర్యకరం. అందుకే మనిషి మంచోడా, తిక్కలోడా, మహానుభావుడా, గొప్పోడా, మూర్ఖుడా, అమాయకుడా, పిచ్చివాడా నాకు తెలియదు. సరే, ఇప్పుడు నా విషయానికి వస్తే, మనిషి ఎలా ఉన్నా మనిషి చాలా గొప్పవాడు. ఎందుకు? ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి లేని రెండు మనిషి దగ్గర ఉన్నాయి. మిగతా అందరి దగ్గర ఒకటి ఉంది, ఆకలి, నిద్ర, ఇవన్నీ 24 hours టైం అందరికి సేమ్ ఉంది. కానీ మనిషికి ఆ 24 hours టైం ఎక్కువ ఉంది. దాంతోపాటు ఏ ప్రాణికి లేనంత గొప్ప మెదడు ఉంది. కానీ దాన్ని ఉపయోగించి మనిషి ఏం చేస్తున్నాడు? దుర్మార్గాలు చేస్తున్నాడు, లంచాలు తింటున్నాడు, పక్కవాడికి అన్యాయమైనా పర్వాలేదు నాకు లాభం రావాలని కోరుకుంటున్నాడు. అందరు అట్లే ఉన్నారు కాబట్టి నేను ఇట్లా ఉన్నా పర్వాలేదని గిల్టీ ఫీలింగ్ లేకుండా బతుకుతున్నాడు. ఇదంతా చూసినప్పుడు ఎవరో పెద్ద అని చెప్పిన ఒక మాట నాకు గుర్తొచ్చింది. వీఆర్ లివింగ్ ఇన్ ఏ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్. అంటే చూడ్డానికి చాలా పిచ్చిగా వెర్రిగా కనిపిస్తున్న అందమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. దీన్ని దాటి ఎక్కడికి పోలేం. ఇక్కడి నుంచి జాంబియా పోయినా, ఉథియోపియా పోయినా మనిషి ఉంటాడు. మనిషితో నీకు అవసరం ఉంటుంది. హఠాత్తుగా ఆ మనిషి మంచివాడు చెడ్డవాడు అని తెలుస్తుంది. నీ దగ్గర అమూల్యమైనది శరీరమో బంగారమో ఉందనుకో, దాన్ని కొల్లగొట్టాలని చూస్తారు. ఎప్పుడైతే మనిషి శరీరానికి ఏ విలువ లేదో, ఆ శరీరం ముసలిగైపోయిన శరీరానికి ఏ మేధస్సు లేదో, అట్లాంటి మనిషిని తీసి చెత్త కుప్పలు విసిరేస్తున్నాడు. సో గద్దర్ ఒక పాట రాసిండు, అందమైన బొమ్మ నా చీపురు గట్టనమ్మ. ఇందరా పాటిది. అంటే చీపురు కట్ట కూడా విలువలేని అనుకుంటున్నాం, కానీ దాని విలువ ఎంత ఉందని ఒక పాట రాసిండు. ఆ సభలో నేనున్నా, మహబూబ్నగర్లో ప్రేక్షకులు కూర్చొని విన్నా లైవ్. అందమైన బొమ్మ ఈ చీపురు గట్టనమ్మ. సో గద్దర్ రాసిన పాట. అట్లా పోదామా? అటుపక్క పోదామా? ఓకే. అందమైన బొమ్మ నా చీపురు గట్టనమ్మ. వింటున్నావా చేతన? దా, ఆ లైటే మనకు ఉపయోగపడుతుంది. ఆ చీపురు కట్ట గురించి మాట అన్నాడు, నువ్వు డిస్ట్రాక్ట్ కాకు. అందమైన బొమ్మ నా చీపురు గట్టనమ్మ అని. అడవిల పెరుగుతావు, అడవిల పెరుగుతావు, చేతిల ఆడతావు, ముంగిట్ల ఆడతావు, బల్ముద్ద బంతమ్మో, అందమైన బొమ్మ ఈ చీపురు గట్టనమ్మ. తర్వాత వయసులో ఉన్నప్పుడు ముంగిట్ల ఊకుతావు, చీపురు కట్ట కొత్తదైనప్పుడు. ముసలిగైనాక పాయకాండ్లు గడుగుతావు, చచ్చిపోయినాక సంక్రాంతి పూట వెలుగురేకవుతావు, అందమైన బొమ్మ ఓ చీపురు గట్టనమ్మ. ఈ పాట ఎందుకు పాడినంటే, కొన్నిటికే విలువ ఉందని మనిషి అనుకుంటున్నాడు. జ్ఞానం బయలుదేరితే అసలు విలువలేనిది ఏదో చెప్పమను. ఈ భూమి మీద అత్యంత విలువలేనిది లేదా అత్యంత విలువైనది ఏదో ఉంటే మనస్సే అనుకుంటే, మనస్సు ఒకరిని సైంటిస్ట్ని చేస్తుంది.
అదే మనస్సు సరైన అవగాహన లేకపోవడం వల్ల టెర్రరిస్టుని చేస్తుంది. ఎవరు ఎట్లా తీసుకుంటారు అనేది మనిషి యొక్క పెరాగేటు. నువ్వురా, వస్తున్నావా? జాగ్రత్త, అడవి మన పొలాల్లో. ఇది పక్కన పత్తి చెట్లు కదా ఇవన్నీ, పత్తి చేను. ఓకే, ఆ తేడా తర్వాత తెలుసుకుందాము. అందుకని మనిషి పిచ్చివాడా, మంచివాడా, తెలివైనవాడా, మూర్ఖుడా అంటే నిజంగా నాకు తెలియదు. కానీ మనిషి మనిషి అవునా కాదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఎవరిని మనిషి అనాలన్నది ఈ ప్రపంచంలో పెద్ద డిబేట్ జరిగింది. హూమ్ వి కాల్ ఎ మ్యాన్. రుడ్యార్డ్ కిప్లింగ్ లాంటి వాడు ఒక మాట చెప్పిండు ఇఫ్ అనే పోయంలో. అట్లాగే నెల్సన్ మండేలాకి నచ్చిన ఒక పోయం ఇన్విక్టస్లో అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలని ఒక కాదు, ఒక పోయం, వరల్డ్ ఫేమస్ పోయం అది. కానీ అట్లా ఉండడా మనిషి, కుట్రలతోటి కుతంత్రాలతోటి పక్కవాడిది లాగేసుకొని వాడిది చక్కగా అనుభవించక మనిషి తను సఫర్ అవుతున్నాడు, చుట్టుపక్కల సమాజాన్ని సఫర్ చేస్తున్నాడు. అట్లా బురద, ఇగో ఇది బురద కాదు, మనస్సు. అంతే కదా. ఇప్పుడు రావచ్చు, ఏం కాదు. కాళ్ళు నీళ్ళు అక్కడెక్కడ నీళ్ళు దొరికితే కడుక్కోండి, అంతవరకు కడుక్కొని లోపల తొక్కకండి, అది సరిపోతుంది. అంతే, తొక్కొద్దు, జస్ట్ కాళ్ళు ఎక్కి పైన పెట్టుకోండి, అట్లా కాళ్ళు గాలి పెట్టుకోండి కాసేపు, అంతే. చూస్తా. నేను చిన్నప్పుడు చాలా పొలం గట్ల ఎంబడి తిరిగా. సరే, నా పొలాల గట్ల ఎంబడి తిరగలేదు, కానీ నేను ప్రతిరోజు స్కూల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు పొలం గట్ట ఎంబడే పోతుంటే. ఎందుకంటే నేను పొట్టిగుంటి, నన్ను ర్యాగింగ్ చేస్తారని భయం. ఇదా బురద నీళ్ళే కానీ బురదంగా అడుగుతున్నాయి చూడు, ఎంత స్ట్రేంజ్. ఈరోజు మైథిలి వ్యవసాయ క్షేత్రంలో బొప్పాయి మొక్కలు నాటినాం. చీకటి అయిందని సగం నాటి మిగతా సగం కోసం ఇంటికి పోతున్నాం. మళ్ళీ రేపు పొద్దున వచ్చి మిగతా కార్యక్రమం పూర్తి చేస్తాం. అది గోశాల పేరు, వ్యవసాయ క్షేత్రం పేరు తిరుపతి రెడ్డి వ్యవసాయ క్షేత్రం. కరెక్టే, తిరుపతి రెడ్డి పేరు ఉంచు, దానికి బోర్డు కూడా పెట్టు, తిరుపతి రెడ్డి గారి పెయింటింగ్ పెట్టు. మీ నాన్నని మర్చిపోవద్దు, ఆయన పుణ్యం ఇదంతా. అందుకని బ్రిడ్జ్లకు రాజకీయ నాయకుల పేర్లు పెడతారు ఎందుకు? వాళ్ళ కాంట్రిబ్యూషన్. మీకు అవకాశం వచ్చింది, నాకు అవకాశం లేదు, మా నాన్న పేరు పెట్టే అవకాశం లేదు, వస్తే పెడతానేమో. సరే, పేర్లో ఏముందని నేనే అంట, కానీ పేర్లో ఏమున్నా లేకున్నా పేరైతే ఉంది కదా, దాన్ని కాదనడానికి లేదు మనం. అందుకని బెటర్ అర్థమైందా? మనిషి మంచోడా, తిక్కోడా, చెడ్డోడా, హౌలగాడా అంటే అన్నీ. కొందరు తిక్కోళ్ళు ఉన్నారు, కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు మూర్ఖులు ఉన్నారు, కొందరు మహానుభావులు ఉన్నారు, కొందరు అదృష్టవంతులు. నాకు ఇష్టము. అసలు నీకు వచ్చింది తెలుసా, నేను ప్యారిస్లో నడిస్తే ఎట్లుందో అట్లే ఉంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్, బికాస్ నేను మారలేదు కదా. రెండోది ఇదేం ఫిలాసఫీ కాదు. బురద ఉంటే బురద అంగీకారం, తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు అంగీకారం, ప్యాలెస్ ఉంటే ప్యాలెస్ అంగీకారం, ఏమీ లేదు, అదే అంగీకారమే. సింపుల్. నేను పూర్తి యాక్సెప్టెన్స్లో ఉంటాను కాబట్టి వ్యక్తిగతంగా నా అవగాహన, నాకు పోరాటం ఉండదు మనసు. నేను ఇప్పుడు బురదలు కాలు పెట్టినా కదా, బురద మనిషిని అయిపోతుంది అంతే. ఎక్కడుంటే అక్కడ. బ్రూస్లీ చెప్తాడు కదా బేటా, బీ లైక్ ఎ వాటర్, ఇట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ టీచర్ యూ హ్యావ్ ఎవర్ సీన్. అంటే నీళ్ళు ఎట్లయితే చూడ్డానికి సాఫ్ట్గా ఉంటాయి, కానీ ఇప్పుడు పోలీసులు మూకను ఆపాలనుకో వాటర్ కెనాన్లే కొడతారు. వాటర్ వచ్చి గట్టిగా కొట్టినావు అనుకో, నువ్వు అసలు మాట్లాడలేవు, నిన్ను వాటర్ ఇసిరి గోడ అవతల ఇసిరేస్తుంది. సునామీ వచ్చిందనుకో ఊర్లు కొట్టుకపోతాయి. అదే వాటరు ఒకటి దాహం అయితే ఉపయోగపడుతుంది. వాటర్ అనేది మల్టీ డైమెన్షనల్, రకరకాల ఆకారాలు తీసుకుంటుంది. గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం, చెంబులో పోస్తే చెంబాకారం.
కానీ వాటర్కి ఏ ఆకారం లేదు. అట్లా గురువు కూడా అడవిలో ఉంటే అడవి, పొలంలో ఉంటే పొలము, ఆకాశంలో ఉంటే ఆకాశము, నేలలో ఉంటే నీలం. యోగి జ్ఞాని. అంటే నీకు పోరాటం లేదు, జస్ట్ యాక్సెప్ట్. అంటే ఇందులో ఏం తప్పు ఉంది యాక్సెప్ట్ చేయడానికి? ఒకసారి మా ఊరికి ఒక ఆయన వచ్చిండు, ఆయన పట్టణంలోనే పెరిగాడంట. ఇట్లాగా పొలానికి నడుచుకుంటూ పోతుంటే అమ్మ మట్టి ఇట్స్ వెరీ డర్టీ అన్నాడు. అంటే నీకేమైనా బంగారం వస్తుందా కూర్చుంటే అని అడిగాడు పెద్ద ఆయన. అట్లేం లేదన్నాడు. మరి దానికంటే వరస్ట్ ఏం కాదు, నువ్వు తినే అన్నం ఈ మట్టిలోకి వెళ్ళి వస్తుంది స్వామి, నువ్వు దాన్ని రెస్పెక్ట్ చేయకపోయినా ఇన్సల్ట్ చేసే రైట్ నీకు లేదు అని చెప్పి తిట్టి పంపించిండు. వాడి పేరు ప్రసన్న. వాడి ప్రసన్నమైన ముఖం అప్రసన్నంగా అయిపోయింది అట్లా అనగానే. ఆగుతున్నా. ఆకాశం అనంతం అంటే అంగీకరిస్తే మట్టి పల్లె జీవితం అద్భుతం. కానీ ఇప్పుడున్న టెక్నాలజికల్ యుగంలో ప్రతి ఒక్కడు పొలాలను అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? వైఫై ఉంది, నెట్వర్క్ ఉంది, నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటికి ఫోన్ చేయొచ్చు. ఒక 50 ఏళ్ళ క్రితం ఆ ఫెసిలిటీ లేదు. ఒకసారి ఇంటి నుంచి బయటకు చదువుకున్న వాళ్ళు, సిటీ పీపుల్, అర్బన్ పీపుల్ అందరు కూడా అంత విసిగిపోయి స్ట్రెస్ గురై ఈ ఫార్మింగ్ ఫీల్డ్ వైపే ఎంచుకుంటున్నారు, వస్తున్నారు. కానీ వాళ్ళు చేయట్లే. ఏదో ఒక రకంగా ఎట్లయితే ఫార్మింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు బాగా. అది ఓకే, అది నేను ఓకే చేస్తున్నా. కానీ నా పర్సనల్ ఒపీనియన్, నీవు కొంత చేయాలి, నువ్వు మట్టిలో దిగాలి, నువ్వు మట్టిలో చేయబెట్టాలి. అంటే నువ్వంటే ఇప్పుడు ఎవరు వింటున్న వాళ్ళందరూ, ఎవరైనా ఇప్పుడు నేను అనుకుంటున్నా కదా, ఇప్పుడు నేను నెక్స్ట్ నీతో పని చేస్తే ఈరోజు నేను మట్టిలో చేయబెట్టినా, నేను చాలా గౌరవంగా పెట్టిన. నేను బా ఊరికి వస్తే ఏంద్రాయిలు వెళ్ళి అనుకునేది లేదు. మళ్ళీ రేపు పొద్దున కూడా వచ్చి మిగతా మొక్కలు నాటుదాం బ్రహ్మాండంగా. ఇప్పుడు బొప్పాయి అరే నాని చేస్తా, అవకాశం ఉంటే అట్లా. బొప్పాయి ఎన్ని రోజులకు ఫ్రూట్ వస్తుందిరా? ఫ్లవర్ ఎప్పుడు వస్తుంది? మనకి 3 months నుండి ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్రూట్ 6 months అంటే ఆ ఫ్లవరింగ్ ఏదైతే ఉందో రియల్ ఫ్లవరింగ్ కాదు, కానీ 6 months నుండి హైబ్రిడ్ ఫ్రూట్ హైబ్రిడ్ 3 months నుండి 6 months నుండి ఉంది, కానీ దేశీ 1 year నుండి. సరే మొత్తమే 6 months తర్వాత ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది. కాలం గడుస్తూనే ఉంటది. అలా ఎన్ని ఇయర్స్ ఉంటుంది బొప్పాయి? అది సర్వైవ్ అయిన దాన్ని బట్టి. సో కార్ దగ్గరకు వచ్చిన ఇంటికి వెళ్తాను. సో నేను అదేమంటారు, మన మనిషి మంచోడా కాదు, మనిషి మంచోడా తిక్కోడా అంటే నా ఉద్దేశం మనిషిని డిస్క్రిమినేషన్ చేయడం కాదు, డిస్టింగ్విష్ చేయడం కాదు, ఇన్సల్ట్ చేయడం కాదు. నా అబ్జర్వేషన్, అందరు రకరకాల వ్యక్తులు ఉన్నారు. నువ్వు హాయిగా ఉండాలంటే మంచులతో ఉండు, తిక్కుడతో ఉండకు. ఏం చెప్పు? తులసి